ప్రజలు ఆన్‌లైన్ నేరాల బారిన పడుతున్నారు. ఈ ఆన్‌లైన్ నేరాల బారిన పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి అవగాహన లేకపోవడం, రెండవది అత్యాశ. సాధారణంగా ఏంటంటే ప్రజలకు అవగాహన లేకపోవడంతో వివిధ రకాలైన లింక్స్ అంటే తెలియని లింక్స్ కొన్ని క్లిక్ చేస్తుంటారు. ఆ తెలియని లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఆన్‌లైన్ నేరగాళ్ళు మన తాలూకా మన ఫోన్‌లో ఉండే సమాచారాన్ని, మన యొక్క ఈ కంప్యూటర్‌లో ఉండే సమాచారాన్ని కాస్త ఆళ్ళు ఇచ్చేసి మనల్ని మభ్యపెట్టి, లేదంటే కొన్ని సార్లు బ్లాక్‌మెయిల్ చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఆటోమేటిక్‌గా డబ్బులు లాగడానికి ట్రై చేస్తుంటారు. ఇవి కాకుండా అత్యాశతో కూడిన కొన్ని గిఫ్టుల రూపంలో మనకి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన ఏరియాలో మన చల్లపల్లిలో ఒక ఆన్‌లైన్ నేరం జరిగింది. ఇది ట్రేడింగ్ యాప్ పేరుతో మీకు ఒక 100 రూపీస్ కడితే 150 రూపీస్ ఇస్తామని ఒక ఆశ చూపెట్టి ఆటోమేటిక్‌గా ఆయన ఒక చల్లపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌ని ఇచ్చేసి సుమారుగా 20,70,000 ఆయన దగ్గర మోసం చేయడం జరిగింది. ఇటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించాలి. అలాగే ఎటువంటి ఆన్‌లైన్ నేరాలు జరిగిన యెడల 1930 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇమ్మీడియేట్‌లీగా దానికి ఫోన్ చేస్తే, ఆ 1930 ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేస్తే వెంటనే మనం లాస్ అయ్యే అమౌంట్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని వెంటనే ఫ్రీజ్ చేసి మరలా మనకి ఎవరైతే లాస్ అయ్యారో ఆ పర్సన్స్‌కి ఆ అమౌంట్‌ని తిరిగి ఇప్పించే అవకాశం ఉన్నది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఆన్‌లైన్ ఫ్రాడ్ జరిగిందని గుర్తించిన యెడల వెంటనే ఆ నెంబర్ డయల్ చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్‌లైన్ నేరాల పట్ల జాగరూకతతో ఉండండి. +91 అనేది ఇండియా సిరీసు. ఇది కాకుండా వేరే సిరీస్‌తో ఏ ఫోన్ నెంబర్ వచ్చినా కూడా దయచేసి ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దు. అటువంటి వాటికి కాల్ చేయొద్దు. అలాగే ఈ ఫేస్‌బుక్, వాట్సాప్ వీటిల్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్‌లో ఏంటంటే అన్నీ కూడా ఆన్‌లైన్ ట్రేడింగ్ అనేసి ఇలా డిఫరెంట్ ఇవి చేస్తుంటారు. యాక్చువల్‌గా ఆన్‌లైన్ ట్రేడింగ్ అనేది మనకి జిరోదా, నెక్స్ట్ గ్రో యాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా ఆన్‌లైన్ ట్రేడింగ్ అని ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్ వస్తుంటాయి. అటువంటి గ్రూప్స్‌లో వెళ్ళి వాడేదో ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ ఆఫర్స్ లింక్స్ ఇస్తారు. అవి క్లిక్ చేసి మనం అనవసరంగా మోసపోవద్దండి. ప్రజలందరూ కూడా ఈ ఆన్‌లైన్ నేరాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి.